హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ని అప్లై చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి క్రెడిట్ కార్డ్ అయితే ది బెస్ట్ అనమాట. రీసెంట్ టైమ్స్లో మనకి హెచ్డిఎఫ్సిలో నెంబర్ ఆఫ్ కార్డ్స్ అయితే లాంచ్ అవ్వడం జరిగింది. సో చాలామంది కన్ఫ్యూజ్ అయితే చేసుకుంటున్నారు. ఎందుకంటే ఏ క్రెడిట్ కార్డ్ వాళ్ళకి తీసుకోవాలని చెప్పి ఒక 500 రేంజ్ కార్డ్స్ అన్ని కూడా మనకు బేసిక్ లేదా ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్తారు. సో లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కావచ్చు, లేదంటే ఒక 500 అంటే 499 ఛార్జెస్ ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్ అన్ని కూడా ఒకటే కేటగిరీ చెందినటువంటి ఫీచర్స్ మనకి ప్రొవైడ్ చేస్తాయి గైస్. సో వీటిలో మనకు బెస్ట్ క్రెడిట్ కార్డ్ చెప్పుకోవాలంటే ఇప్పుడు మనకి హెచ్డిఎఫ్సిలో అందరికీ కూడా ఎక్కువగా వచ్చేటువంటి క్రెడిట్ కార్డ్ కూడా ఇదే అనమాట. అదే హెచ్డిఎఫ్సి మనీ బ్యాక్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్. గైస్ ఈ రూపే వేరియంట్ రీసెంట్ టైమ్స్లో లాంచ్ అవ్వడం జరిగింది. సో ఎవరికైతే వీసా వేరియంట్ అయితే ఉందో వాళ్ళు రూపే వేరియంట్ కూడా కన్వర్ట్ కూడా చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇచ్చారు గైస్. నా దగ్గర హెచ్డిఎఫ్సి మనీ బ్యాక్ బిజినెస్ క్రెడిట్ కార్డు వీసా వేరియంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ 2 years నుంచి నేను కార్డు అయితే యూజ్ చేస్తున్నా. ది బెస్ట్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. నాకైతే లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు కూడా చాలా మందికి లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు. లేదంటే కేవలం 250 రూపీస్ ఛార్జ్ చేస్తూనే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇదంతా కూడా వేరియంట్ అంటే మీ యొక్క క్రెడిట్ స్కోర్ని బట్టి, క్రెడిట్ హిస్టరీని బట్టి ఇక్కడ వేరీ చేయడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించి లింక్ ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీరు ఏ క్రెడిట్ కార్డ్ హెచ్డిఎఫ్సిలో అప్లై చేసినా కూడా మీకు నెంబర్ ఆఫ్ కార్డ్స్ అయితే అక్కడ షో చేస్తాయన్నమాట. మీ యొక్క హిస్టరీని బట్టి, క్రెడిట్ స్కోర్ని బట్టి. సపోజ్ మీకు మనీ బ్యాక్ లెస్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, లేదంటే బిజీ క్రెడిట్ కార్డ్ కావచ్చు, లేదంటే ఫ్రీడమ్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, మిలీనియా, ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే షో చేస్తుంటాయి. దీనిలో ది బెస్ట్ ఆఫర్ కింద మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఇది బేసిక్ లెవెల్లో ఎంట్రీ కార్డులో బెస్ట్ అనమాట. సో దీని ఫీచర్స్ మీరు విన్నారంటే ఖచ్చితంగా ఈ క్రెడిట్ కార్డ్ని మీరు కూడా సెలెక్ట్ చేసుకుంటారు. మరి ఆలస్యం చేయకుండా ఆ ఫీచర్స్ అంటే చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. గైస్ క్రెడిట్ కార్డ్స్ అనగానే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే అన్న మనకు క్రెడిట్ కార్డ్స్ రావు, మన దగ్గర ఇన్కమ్ ప్రూఫ్స్ లేవని చెప్పి అనుకుంటుంటారు. అలా అయితే ఇప్పుడు మారిపోయింది ట్రెండ్ అనమాట. సో చాలా మందికి క్రెడిట్ కార్డ్స్ రావడానికి ఇన్కమ్ ప్రూఫ్ ఇప్పుడు అవసరం లేదు. సపోజ్ నన్నే తీసుకున్నట్టయితే నా దగ్గర 14 క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. బట్ ఒక్క ఇన్కమ్ ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయలేదు. నేను సబ్మిట్ చేసిందల్లా అప్పుడప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్స్ మాత్రమే సబ్మిట్ చేయాల్సి వచ్చింది. అంతేకాని మనకి ఇన్కమ్ ప్రూఫ్స్ ఏం లేవు. అంటే ఐటీఆర్ కావచ్చు, శాలరీ స్లిప్స్ కావచ్చు, లేదంటే పే స్లిప్స్ ఇలాంటివి ఏమీ లేవు అనమాట. ఫామ్ 16 ఇవన్నీ సబ్మిట్ అయితే చేయలేదు. మరి కార్డ్స్ ఎందుకు ఇస్తున్నారంటే మన యొక్క క్రెడిట్ స్కోర్ బాగుండాల్సి ఉంటుంది. 750+ మినిమం అనేది అనమాట. సో ఆ విధంగా స్కోర్ మీరు బెస్ట్ పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు అయితే క్రెడిట్ కార్డ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇంకోటి క్రెడిట్ హిస్టరీ స్ట్రాంగ్గా ఉండాల్సి ఉంటుంది. మీరు కేవలం క్రెడిట్ కార్డ్స్ మాత్రమే కాదు, లోన్స్ ఏమైనా తీసుకున్నా కూడా మీరు టైంకి పేమెంట్ చేశారంటే దాని బేస్ కూడా మనకి మంచి క్రెడిట్ కార్డ్స్ అయితే ఆఫర్ చేస్తుంటారు. మరి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి హెచ్డిఎఫ్సి మనీ బ్యాక్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ యొక్క ఆఫర్స్ సూపర్ అనమాట. ఇంతకుముందు మనకు హెచ్డిఎఫ్సి మనీ బ్యాక్ ప్లస్ వీసా వేరియంట్లో అయితే మనకు ఒక 500 రూపీస్ ఛార్జెస్ చేసేవాళ్ళు. దాన్ని వేవ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇయర్లీ ఛార్జెస్లో 50,000 కనుక స్పెండ్ చేశారంటే అప్పుడు మీకు వేవ్ ఆఫ్ ఆప్షన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు రూపే వేరియంట్ ఏం చేశారంటే కేవలం 250 రూపీస్కే ఇది ఆఫర్ అయితే చేస్తున్నారు. ఇంకా కొంతమందికి జాయినింగ్ ఫీ కూడా లేకుండా తీసుకుంటున్నారు అన్నమాట. సో ఈ యాన్యువల్ ఫీ మాత్రమే 250 రూపీస్ ఛార్జెస్ చేస్తున్నారు. మరి అది కూడా సంవత్సరం లోపల, లేదంటే 12 నెలల లోపల ఒక 25,000 కనుక ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని స్పెండ్ చేశారంటే అది కూడా వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది. మరి ఇలా వేరే వేరే ఆప్షన్స్ కొంతమందికి ర్యాండమ్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకరికి లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు, కొంతమందికి 500, కొంతమందికి 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా మీరు చెక్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి మీరు ది బెస్ట్ ఆఫర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి దీంట్లో వచ్చేటువంటి మనకు ఆఫర్స్ ఏంటంటే ఇదన్నీ కూడా మనకి క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ హెచ్డిఎఫ్సిలో ప్రతి క్రెడిట్ కార్డ్ కూడా మనకు క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయితే ఇస్తుంది అనమాట. రివార్డ్ పాయింట్స్ లెక్క ఇది మనకి ఇస్తుంది. వీటి మళ్ళీ మనం రీడీమ్ అయితే చేసుకోవాలి. సో హెచ్డిఎఫ్సిలో ప్రతి ఒక్క క్యాష్ బ్యాక్కి మనకి 0.25 పైసలతో సమానం. మీరు వచ్చినటువంటి రివార్డ్ పాయింట్స్ లేదంటే క్యాష్ బ్యాక్స్ అన్ని కూడా వితిన్ 2 years లోపల మీరు రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. గైస్ ఈ హెచ్డిఎఫ్సి మనీ బ్యాక్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ కనుక మీరు ఇక్కడ ఇచ్చినటువంటి బ్రాండ్స్లో కనుక యూజ్ చేస్తారంటే లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్ అటువంటి వాటిలో ఈచ్ 150 రూపీస్ మీరు స్పెండ్ చేసినందుకు గాను మీకు 10x రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 10x అంటే జనరల్గా 150 రూపాయలు స్పెండ్ చేసినట్టు ఈ క్రెడిట్ కార్డ్ని అది ఆఫ్లైన్లో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు, నార్మల్గా 2 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. సో దానికి 10 times అనమాట. అంటే 20 రివార్డ్ పాయింట్స్ మీకు 150 రూపాయలు స్పెండ్ చేసినందుకు గాను ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు ఒక 5 రూపీస్ అనేది మనకు క్యాష్ బ్యాక్ రూపంలో వెనక్కి వచ్చేస్తాయి. 150 రూపాయలు స్పెండ్ చేస్తే ఒక 5 రూపీస్ మనకు వెనక్కి వస్తాయి అనమాట. అది కూడా చెప్పినటువంటి బ్రాండ్స్లో మాత్రమే. మరి అలా కాకుండా వేరే బ్రాండ్స్లో కనుక మీరు ఏమన్నా షాపింగ్ చేసినట్టయితే అది కూడా ఈఎంఐ షాపింగ్ లాంటివి ఏమైనా అంటే కన్వర్ట్ చేసుకోకుండా షాపింగ్ చేసినట్టయితే మాత్రమే వస్తాయి అనమాట. మరి వీటితో పాటు వేరే బ్రాండ్స్లో ఏమైనా షాపింగ్ చేసినట్టయితే 5 times రివార్డ్ పాయింట్స్ అంటే 10 రివార్డ్ పాయింట్స్ లేదా 10 క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేవి వస్తాయి గైస్ 150 రూపాయలు స్పెండ్ చేసినందుకు గాను.
మరి ఈ 10 రివార్డ్ పాయింట్స్ అనేవి మనకు ఈఎంఐలో కన్వర్ట్ చేసినందుకు కూడా ఆప్షన్ అయితే వస్తుంది. సో హెచ్డిఎఫ్సిలో ఎలా ఉంటాయంటే ప్రతిదీ కూడా నాన్ ఈఎంఐ కన్వర్షన్స్కి మాత్రమే మనకు క్యాష్ బ్యాక్స్ ఇస్తారు. కానీ హెచ్డిఎఫ్సి యొక్క మనీ బ్యాక్ ప్లస్ రూపే వేరియంట్లో మీరు ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేసుకున్న కూడా ఒక 10 రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తుంటాయి గైస్. అది డిపెండ్స్ అపాన్ వేరియంట్ అనమాట. అందుకే వేరియంట్స్ అనేవి మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని వేరియంట్స్లోనూ ఈఎంఐ స్పెండ్స్కి క్యాష్ బ్యాక్స్ కానీ రివార్డ్ పాయింట్స్ కానీ ఉండవు. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మరి అదర్ స్పెండ్స్ చేశారంటే 150 రూపీస్ గాను మీరు 2 రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తుంటాయి. అదే ఆన్లైన్ ఆఫ్లైన్ రీటైల్ మార్కెట్స్ ఇటువంటి వాటిలో. సో దీంట్లో కొన్ని ఎక్సెప్షన్స్ అయితే ఉంటాయి. లైక్ గవర్నమెంట్ సర్వీసెస్కి పే చేసినందుకు గాను, లేదంటే అంటే ఎడ్యుకేషనల్ ఫీజు, లేదంటే రెంట్ ట్రాన్సాక్షన్స్, హెవీలీ జ్యువెలరీస్. సో ఇటువంటి పెద్ద పెద్ద దానికి మీరు స్పెండ్ చేశారంటే దీనికి రివార్డ్ పాయింట్స్ అయితే రావు. లైక్ ఫ్యూయల్ కూడా అనమాట. కానీ ఇక్కడ ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ వేవర్ అనేది ఉంటుంది, 1% అయితే ఉంటుంది. అది మినిమం ఒక 250 రూపీస్ అనేది పర్ మంత్ మనం సేవ్ చేసుకోవచ్చు. అది కూడా మీరు 400 నుంచి స్టార్ట్ చేసుకొని 5000 మధ్యలో మీరు ఫ్యూయల్ పర్చేస్ చేస్తారంటే మీకు ఈ 250 రూపీస్ వేవర్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఫ్యూయల్ పర్పస్ కోసం అయితే ఈ కార్డ్ యూజ్ చేయొద్దండి. ఫ్యూయల్ కోసం కావాలనుకుంటే ఐసిఐసిఐ యొక్క హెచ్పిసిఎల్ కావచ్చు, లేదంటే ఎస్బీఐ యొక్క బీపీసీఎల్ ఆక్టెన్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, ది బెస్ట్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే యాక్సిస్లో ఇండియన్ ఆయిల్ ఐఓసిఎల్ క్రెడిట్ కార్డ్ కూడా రూపే వేరియంట్ అయితే ఉంటుంది. అది లైఫ్ టైం ఫ్రీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అటువంటి వాటిని మీరు ఫ్యూయల్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. మరి అలాగే ఇంకొక బెస్ట్ ఆఫర్ అయితే ఇక్కడ మనకి ప్రజెంట్ హెచ్డిఎఫ్సిలో రన్ అవుతుంది. అదేంటంటే మీరు హెచ్డిఎఫ్సి యొక్క క్రెడిట్ కార్డ్స్ ఏవి అప్లై చేసుకున్నా కూడా ఒక 500 రూపీస్ వర్త్ చేసేటువంటి అమెజాన్ వోచర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ వీళ్ళు 1500 రూపీస్ అని చెప్తున్నారు. బట్ అది వేరే అవుతుంది గైస్, కస్టమర్కి వేరే ఇవ్వడం జరుగుతుంది. సో ది డిపెండ్స్ అపాన్ ప్యూర్ లక్ అనమాట. సో ఒకసారి ట్రై చేసుకోండి. అలాగే మనం ఈ మనీ బ్యాక్ ప్లస్ రూపే వేరియంట్ అప్లై చేసినట్టయితే మనకు 500 రూపీస్ వర్త్ చేసినటువంటి వెల్కమ్ బోనస్ బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో వోచర్ అనమాట. అది విత్ ఇన్ 30 డేస్లో మీకు వోచర్ అయితే వచ్చేస్తుంది. ఎవరైతే ఫీ పే చేస్తారో వాళ్ళకి వస్తుందన్నమాట. లైఫ్ టైం ఫ్రీ వచ్చినటువంటి వాళ్ళకు ఎటువంటి వోచర్ అయితే రాదు. ఇక వీటితో పాటు అలాగే దీంట్లో మైల్ స్టోన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి గైస్. మీరు కనుక ఎవ్రీ క్వార్టర్లో ఒక 50,000 కనుక స్పెండ్ చేస్తారంటే 500 రూపీస్ వర్త్ చేసేటువంటి వోచర్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో వోచర్స్ అనేవి మనకి అమెజాన్, బిగ్ బాస్కెట్, ఫ్లిప్కార్ట్, సో నెంబర్ ఆఫ్ వోచర్స్ అయితే ఉంటాయి. వాటిలో మీరు సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక వీటితో పాటు మీరు ఫుడ్ లవర్ అయినట్టయితే, అంటే మీరు ఫుడ్ లవర్ అయినట్టయితే మీకు డైనోట్ ఆప్షన్ యూజ్ చేసుకొని దాంట్లో ఒక 15% వరకు మీకు ఆఫర్ అయితే లభించడం జరుగుతుంది. అక్కడ కూడా మినిమం స్పెండ్స్ ఒక 1500 రూపీస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ఆఫర్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇక రివార్డ్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి రివార్డ్స్ పాయింట్స్ అన్ని కూడా, లేదంటే క్యాష్ బ్యాక్ పాయింట్స్ అన్ని కూడా 2 years వ్యాలిడిటీతో ఉంటాయన్నమాట. ఇక 2 years లోపల మీరు రిడీమ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫ్లైట్స్, హోటల్ బుకింగ్స్ వీటన్నిటికీ రిడీమ్ చేసుకోవచ్చు. వాటన్నిటికీ రివార్డ్ పాయింట్స్ అనేవి 0.25 పైసాతో మనకి రిడీమ్ అవ్వడం జరుగుతుంది. బట్ ఈ గ్రాసరీస్ ఇవన్నీ కూడా మీరు ఏమన్నా దీంట్లో పర్చేస్ చేస్తున్నారంటే ఇక్కడ ఒక 2500 రూపీస్ క్యాపింగ్ అయితే ఉంటుందన్నమాట. క్యాష్ బ్యాక్ పాయింట్స్ అన్ని కూడా. సో అంతవరకు మాత్రమే మనం పర్చేస్ చేసుకున్నట్టయితే అంతవరకు మాత్రం మన క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది గైస్. సో ఇలా క్యాపింగ్ అయితే ఉంటుంది. అలాగే మీరు ఈ క్యాష్ బ్యాక్ పాయింట్స్ రిడీమ్ చేసుకోవాలనుకుంటే 500 కాయిన్స్ అనేవి మనకి మినిమం ఉండాల్సి ఉంటుంది అనమాట. సో 500 లేదంటే 1000 లేదంటే 1500 ఇలా మనం రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు 500 తక్కువ ఉన్నట్టయితే మీరు 500 అయ్యేంత వరకు మినిమం వెయిట్ చేయాల్సి ఉంటుంది గైస్. అంతలోపల మీరు రిడీమ్ అయితే అవ్వదన్నమాట. సో ఇలా కొన్ని చిన్న చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. సో ఓవరాల్గా చూసినట్టయితే ఇంకా ఇక్కడ మనకి ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏమనిపించింది అంటే దీంట్లో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయలేదు. సో 500 రూపీస్ క్రెడిట్ కార్డ్స్లో మీరు గమనించారంటే లైక్ ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, లేదంటే మైజోన్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ కావచ్చు. సో ఇటువంటి వాటిలో మనకు 4 ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హెచ్డిఎఫ్సిలో టాటా న్యూ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ కూడా ఉంది. సో దాన్ని కూడా ఈ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో ఇదొకటైతే మనకి డిసడ్వాంటేజ్ అనిపించింది. కానీ ఓవరాల్గా చూసినట్టయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాగే బిల్ పేమెంట్స్ కూడా ఉన్నాయి గైస్. దీంట్లో మీరు బిల్ పేమెంట్ చేస్తారంటే మీకు 5x రివార్డ్ పాయింట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అది కూడా లైక్ హెచ్డిఎఫ్సి పేజ్ యాప్ అప్లికేషన్ ఉంది కదా, సో దాన్ని యూస్ చేసుకొని మనం ఇక్కడ బిల్ పేమెంట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మరి చూసినట్టయితే బెనిఫిట్స్ అయితే బెటర్గానే ఉన్నాయి. మీరు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో స్పెసిఫిక్ మర్చెంట్స్ అయితే ఉన్నారు కదా, సో వీటిలో మీరు కనుక దీన్ని స్పెండ్ చేశారంటే బెటర్గా ఈ కార్డ్ అయితే పర్ఫామ్ చేస్తుంది విత్ ఇన్ ఇయర్ లోపల. అది కూడా ఇంకొకటి ఏంటంటే మీకు లైఫ్ టైం ఫ్రీ ఆఫర్ రాకపోయినట్టయితే 50,000 రూపీస్ స్పెండ్ చేయాలని చెప్పా కదా, రెన్యూవల్ ఆఫర్ మీకు వేవ్ ఆఫ్ అవ్వాలని చెప్పి ఈజీగా మీరు అయితే స్పెండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది రూపే వేరియంట్ కాబట్టి పేటిఎం తర్వాత వచ్చి మీరు ఎక్కడ కూడా ఈ క్రెడిట్ కార్డ్ని ఎక్కడ కూడా క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఫిజికల్ కార్డ్ని పేటిఎం కాను, లేదంటే ఇక్కడ మనకి ఫోన్పే ఇటువంటి వాటిలో అంటే వ్యాలెట్స్లో మీరు ఈజీగా వీటిని యాడ్ చేసుకునేసి డైరెక్ట్గా అక్కడ మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో స్కాన్ చేయడము, పే చేయడమే కదా. సో డైరెక్ట్గా మనం ఎవ్రీడే కూడా చాలా చిన్న వాటి కూడా పే చేస్తుంటాం బయట షాపుల్లో. అటువంటి దానికి ఈ క్రెడిట్ కార్డ్ అయితే బెస్ట్గా యూజ్ అవుతుంది గైస్. సో ఓవరాల్గా చూసినట్టయితే ఈ కార్డు బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా మినిమం 21 years నుంచి 65 years లోపల ఉండాల్సి ఉంటుంది. సో శాలరీ పర్సెంట్ అయితే ఒక 20,000 శాలరీ అయితే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఎంత వచ్చినా కూడా ఈ కార్డు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మీరు కనుక నాన్ సాలరీడ్ పర్సన్ లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు, బిజినెస్ పర్సన్ అయితే సో ఐటీఆర్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నాన్ సాలరీడ్ పర్సన్స్ చెప్పా కదా,
సో నేను కూడా సేమ్ నాన్ సాలరీడ్ పర్సనే. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా కూడా మనకి కార్డ్ అయితే వస్తుంది గైస్. మీకు క్రెడిట్ స్కోర్ స్ట్రాంగ్గా ఉండాల్సి ఉంటుంది, క్రెడిట్ హిస్టరీ బెస్ట్ ఉన్నట్టయితే, లేదంటే వేరే క్రెడిట్ కార్డ్స్ ఏమైనా యూస్ చేస్తున్నట్టయితే వాళ్ళకు కూడా క్రెడిట్ కార్డ్ ఇది ఈజీగానే అప్రూవల్ ఇస్తుంది. సో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ అయితే చాలా ఫాస్ట్గా అప్రూవల్స్ ఇస్తున్నాయి, బెటర్ లిమిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లిమిట్ ఎన్హాన్స్మెంట్ కూడా ఎవ్రీ 6 monthsకి లేదంటే ఎవ్రీ 1 yearకి మీకు చేస్తూ ఉంటారన్నమాట, అంటే ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ తీసుకోవడంలో ఇదైతే సూపర్ చాయిసే. మరి ఇది వద్దు నాకు ఇంకా బెస్ట్ ఆఫర్ ఏదైనా ఉందంటే మీరు డైరెక్ట్గా హెచ్డిఎఫ్సి యొక్క మిలియనియర్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి, ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అది 1000 రూపీస్ అయితే మనకి ఛార్జ్ చేస్తారు, కానీ 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట ఏ ట్రాన్సాక్షన్ అయినా కూడా. సో అదైతే మీరు ట్రై చేసుకోండి. సో ఓవరాల్ ఇది గైస్ హెచ్డిఎఫ్సి యొక్క మనీ బ్యాక్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ సంబంధించి. సో ఇదైతే ఇప్పుడు ప్రెజెంట్గానే బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట, ఎందుకంటే అప్రూవల్స్ అనేది చాలా ఫాస్ట్గా ఇస్తున్నారు కాబట్టి. సో ట్రై చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అందులో ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. అలాగే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేయాలో ప్రాసెస్ కూడా చెప్పాను, సో దాని లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను, అది కూడా మీరు ట్రై చేసుకొని చూసుకోండి. సో ఓవరాల్ ఇది ఈ వీడియో డెఫినెట్గా మీకు అయితే యూజ్ ఉందనుకుంటా. యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇంకో టాపిక్తో కలుద్దాం, అంతవరకు బాయ్.